నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. ఈరోజు మనం సర్పయాగాన్ని పరిసమాప్తి చేస్తున్నాం. సూతనందనుడు శౌనకుడికి ఇలా చెప్పాడు: ఓ శౌనక మునీంద్ర, ఆస్తికుడికి సంబంధించిన నేనొక అద్భుతమైనటువంటి సమాచారాన్ని విన్నాను, అది చెప్తాను విను. జనమేజయుడు ఆస్తికుడికి వరం ఇవ్వటానికి సందేహించినప్పుడు ఇంద్రుడు ఎంతో భయపడ్డాడు. తన ఉత్తరీయంలో ఉన్నటువంటి తక్షకుడిని యాగాగ్నికి పైభాగంలో విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తాను కూడా వచ్చేస్తాడు కదా కిందికి, ఇదెక్కడ గ్రాచారము అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. అప్పుడు తక్షకుడు ఆకాశంలో గిరగిరా తిరుగుతూ ఉన్నాడు. ఉత్తరీయంలో ఉండినటువంటి తక్షకుడిని వదిలేశాడు ఇంద్రుడు. ఎందుకంటే తక్షకుడి జతలో ఎవరున్నారో స్వాహ అంటే గతి ఏంటి, అదిగాక ఇంద్రుడితో సహా కూడా అన్నారు, అప్పుడే అయిపోయింది కూడా. కానీ ఇంద్రుడు బలవంతుడు కాబట్టి తప్పించు. కానీ ఇక్కడ ఈ తక్షకుడు నుంచి కిందికి లాగుతుంది కదా ఆ ఎనర్జీ, దానికి తట్టుకోలేకపోయాడు. ఋత్విక్కులు ఎంత పిలిచినా అతడు అగ్నిలో పడకపోయేసరికి జనమేజయుడు ఎంతో బాధపడ్డాడు. ఋత్వికులు పిలుస్తూనే ఉన్నారు, స్వాహ అని చెప్తూనే ఉన్నారు, రమ్మంటున్నారు. అప్పుడు బాధపడ్డాడు జనమేజయుడు, ఎందుకు ఇది రావటం లేదు, తిరుగుతున్నాడు, కనపడుతున్నాడు. శౌనకుడు వెంటనే సూత మహర్షితో, ఓ మహర్షి, తక్షకుడు ఎందుకు అలా ఆగిపోయాడు? బ్రాహ్మణుల మంత్రశక్తి పనిచేయలేదా? మంత్రశక్తితో యజ్ఞగుండం దాకా వచ్చిన తక్షకుడు అగ్నిలో పడకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సందేహాన్ని నివారించండి అన్నాడు. దగ్గర వచ్చినవాడు హోమకుండంలో పడలేదే, అగ్నికుండంలో. అది సాధారణమైనటువంటి అగ్నికుండం కాదు, అది చెట్లే దాని లోపల వేస్తారు, అటువంటి అగ్నిగుండం. ఎందుకు పడుకోకుండా ఉన్నాడు? అప్పుడు సూతనందనుడు ఇలా చెప్పాడు: ఓ శౌనక, ఇంద్రుడు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత తక్షకుడు ఎంతో భయపడ్డాడు, తెలివి కోల్పోయాడు. ఆ సమయంలో ఆస్తికుడు, ఓ తక్షక, ఆగిపో ఆగిపో ఆగిపో, అక్కడే ఆగిపో అని ఆకాశంలోనే ఉంచాడు. అంతే, ఆస్తికుడి మాటతో తక్షకుడు అక్కడే ఆకాశంలో నిలిచిపోయాడు. ఆగు ఆగు అన్నాడు జోరుగా, నువ్వు రావద్దు కిందికి. పూర్వం ఇలా ఏ మనిషి కూడా ఆకాశానికి భూమికి మధ్యలో వేరాడలేదు. ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నాడు. అది సాధారణమైన సర్పం కాదు కదా, మామూలు చిన్న పురుగు కాదు కదా, అద్భుతమైంది. యాగశాలలోని పండితులందరూ ఆస్తికుడి కోరిక నెరవేర్చమని చెప్పటంతో జనమేజయుడు ఆస్తికుడి కోరిక నెరవేరునుగాక, ఎందుకంటే వీళ్ళు ఆస్తికుడి కోరిక నెరవేరునుగాక అని అన్నారు. సమాప్యతామిదం కర్మ పన్నగాఘ సంత్వనామయాః ప్రియతామయ మాస్తీకః సత్యం సూత వచోస్తు తత్. ఈ సర్పయాగం
సమాప్తమగుగాక. నాగులందరూ నశించకుండా కుశలంగా ఉండెదురుగాక. ఆస్తికుడు సంతోషించుగాక. సూతుడి మాట సత్యమగుగాక అన్నాడు. అలా ఆస్తికుడికి మహారాజా వరమివ్వటంతోనే అందరూ సంతోషంగా హర్షధ్వనాలు చేశారు. అలా యాగం సంతోషంగా సమాప్తమైంది. జనమేజయుడి మనస్సులో శాంతి నెలకొంది. అక్కడికి వచ్చిన వారందరికీ మహారాజు ఎంతో ధనాన్ని కూడా ఇచ్చాడు. లోహితాక్షుడికి యాగశాలను నిర్మించిన శిల్పికి యజ్ఞ ప్రారంభించటానికి ముందు యజ్ఞం ఆగిపోతుందని చెప్పిన బ్రాహ్మణునికి కూడా అధికంగా ధనం ఇచ్చాడు. ఇలా జనమేజయుడు వారి వారి యోగ్యతానుసారంగా ధనమిచ్చాడు, భోజనం పెట్టాడు, వస్త్రాలు ఇచ్చాడు. తర్వాత అవవృధ స్నానం, యజ్ఞ పరిసమాప్తిలో చేసే స్నానం చేశాడు. తర్వాత జనమేజయుడు గొప్ప సంస్కారం గల ఆస్తికుణ్ణి మెచ్చుకుంటూ, అయ్యా, నేను రాబోయే కాలంలో అశ్వమేధ యాగం చేయబోతున్నాను, ఆ యజ్ఞంలో మీరు సదస్యుడిగా ఉండాలి అని కోరాడు. ఆస్తికుడు సంతోషించి, ఓ మహారాజా, శుభం, వస్తాను, అలాగే చేస్తాను. ఆయన బయలుదేరి తల్లి వద్దకు వచ్చాడు. ఆమె పాదాలకు, మేనమామ అయినటువంటి వాసుకి పాదాలకు నమస్కారం చేసి జరిగిన విషయమంతా చెప్పాడు. అది విని మిగిలిన నాగులందరూ ఎంతగానో సంతోషించారు. ఆస్తికుడిని ప్రేమతో ఆదరిస్తూ ఇలా అన్నారు, ఓ పండితుడా, నీకు కావలసిన వరం కోరుకో. నీకు సంతోషం కలగటానికి ఏం చెయ్యాలి? మా కష్టాలను తొలగించావు కనుక మీ కోరిక చెప్పు, దానికి తప్పకుండా తీరుస్తాం అని పదే పదే అడిగారు. ఆస్తికుడు ఇలా అన్నాడు, సాయం ప్రాతర్యే ప్రసన్నాత్మరూప లోకే విప్రా మానవాయే పరేపి ధర్మాఖ్యానం ఏ పటే యుర్మమేదం తేషాం యుష్మ నైవ కించిత్ భయం స్యాత్. ఓ పన్నగోత్తములారా, విప్రులు కానీ ఇతరులు కానీ శాంతచిత్తంతో ధర్మమైనటువంటి నా ఈ కథను ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వాళ్ళందరికీ మీ వల్ల ఎలాంటి భయము కలగకూడదు అన్నాడు. నాగులు అందుకు ఒప్పుకొని చాలా ఆనందించారు. ఆస్తికుడితో, నాయన, నీ కోరికను తప్పకుండా తీరుస్తామని మాట ఇచ్చారు. అందుకే అప్పుడప్పుడు ఈ కథను, నాగ కథను చెప్పుకుంటూ ఉంటారు. జరత్కారుడి కథను చెప్తూ ఉంటారు. అసితం చార్తిమంతంచ సునీతం చాపి యస్మరేత్ దివా వా యది వా రాత్రౌ నాస్య సర్పభయం భవేత్. నాస్య సర్పభయం భవేత్. రాత్రి కానీ పగలు కానీ ఎవరైతే అసితుడిని, ఆర్తిమంతుడిని, సునీతుడిని స్మరిస్తారో అటువంటి వారికి ఎప్పటికీ కూడా సర్పభయం ఉండదు. అసితుడు, సునీతుడు, అందుకని మనం అటువంటివి దగ్గర పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది. అసలు సర్పాలు భయమే ఉండదు. అసితుడు, యో జరత్కారుణా జాతః జరత్కారౌ మహాయశాః ఆస్తికః సర్పసత్రేవః పన్నగాన్యోభ్య రక్షత తం స్మరంతం మహాభాగాః నమాం హింసితు మర్హత. జరత్కార ఋషి వల్ల జరత్కారు అనే నాగకన్యకు జన్మించి జనమేజయుడి సర్పయాగంలో సర్పాలను రక్షించిన ఆస్తికుణ్ణి నేను స్మరిస్తున్నాను అంటే, ఓ నాగులారా, మీరు నన్ను హింసించకండి అంటూ ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం ఇంకోపారు చూసుకుందామా. యో జరత్కారుణ జాతః, యో జరత్కారుణ జాతః
జరత్కారౌ మహాయశాః ఆస్తికః సర్పసత్రేవః పన్నగాన్యోభ్యరక్షత పన్నగాన్యోభ్యరక్షత తం స్మరంతం మహాభాగాః తం స్మరంతం మహాభాగాః నమాం హింసితు మర్హత నమాం హింసితు మర్హత. ఈ మంత్రాన్ని ఒక చోట రాసి పెట్టుకోండి, మీకు మంచిది. అప్పుడప్పుడు దిన్నము చెప్పుకోండి. ఇది సర్ప భయం ఉండదు. సర్పాపసర్పభద్రంతే గచ్చ సర్పమహావిష జనమే జయస్య యజ్ఞాంతే ఆస్తిక వచనం స్మర. ఓ మహాసర్పమా, నన్ను కరవకు, తప్పుకొని వెళ్ళిపో. జనమేజయుడి యొక్క యాగాంతంలో ఆస్తికుడి మాటలను గుర్తు చేసుకో. ఆస్తికస్య వచః శ్రుత్వా యః సర్పోన నివర్తతే శతదా విద్యతే మూర్ధ్రి శింషవృక్ష ఫలం యథా. అంతటి ఆస్తికుడి మాటలను విని ఏ సర్పము ప్రక్కకు వెళ్ళిపోదో దాని శిరస్సు శింషవృక్ష ఫలంలాగా 100 ముక్కలై పగిలిపోవునుగాక అని మంత్రాన్ని స్మరించిన వారికి సర్పభయం ఉండదు. అంటే అంత నిష్ఠగా మనం స్మరించాల, అప్పుడు అదంతకదే పక్కకు వెళ్ళిపోతుంది అని నాగులందరూ ఆస్తికుడికి సంతోషపెట్టారు. ఆస్తికుడు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళి పెళ్లి చేసుకొని సంతానాన్ని పొందాడు. ఆనందంగా జీవితం గడిపి మోక్షాన్ని పొందాడు. ఇత్యాఖ్యానం మయాస్తికం యతావత్ తవ కీర్తితం యత్ కీర్తియిత్వ సర్పేభ్యః యత్ కీర్తియిత్వా సర్పేభ్యః న భయం విద్యతే క్వచిత్. ఇది ఆస్తికుడి కథ. జరిగింది జరిగినట్లుగా చెప్పాను. ఈ ఆస్తికోపాఖ్యాన్ని ఎవరు కీర్తిస్తారో వారికి ఎప్పటికీ కూడా సర్పభయం కలుగదు. శౌనక, నీ వంశంలో పూర్వజుడు ప్రమతి, అతడి కుమారుడు రురుడు. ఆ రురుడు ఈ కథ గురించి అడుగగా ప్రమతి దీనిని పూర్తిగా చెప్పాడు. నేను ఆ సమయంలో ఈ కథంతా విన్నాను. విద్వాంసుడైన ఆ ఆస్తికుడి శుభచరిత్రను పూర్తిగా నీకు చెప్పాను. శ్రుత్వా ధర్మిష్టమాఖ్యానం ఆస్తికం పుణ్యవర్ధనం. ఆస్తికుడికి సంబంధించిన ఈ ధర్మమయమైనటువంటి ఉపాఖ్యానాన్ని వింటే పుణ్యం వృద్ధి చెందుతుంది, కామక్రోధాలు అణిగిపోతాయి. ఓ శౌనక, నేను కథ చెబుతున్నప్పుడు నువ్వు మధ్యలో డుండుబం యొక్క మాట విని ఈ ఆస్తికుడి కథను చెప్పమని అడిగావు. అప్పుడు ముందు జ్ఞాపకం చేసుకుందాం. ఆ కారణంగా నేను ఈ కథనంతా నీకు చెప్పాను. దీనిని విన్న తర్వాత నీ మనస్సులోని సందేహం తొలగుగాక, నీకు సంతోషంగా ఉంది కదా అన్నాడు సూతనందుడు. ఇంతటితో ఆస్తిక పర్వం సమాప్తమవుతున్నది. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అంశావతారణ పర్వము అత్యంత సూక్ష్మంగా చెప్పుకొని వెళ్తారు. శౌనక మహర్షి అంటున్నాడు, ఓ సూతనందన, భృగు వంశంలో మొదలుపెట్టి భారత కథ వరకు చెప్పావు, ఎంతో సంతోషంగా ఉంది. అయితే వ్యాస మహర్షి చెప్పిన కథలను ఉన్నట్లుగా వివరంగా చెప్పు. సర్పయాగాన్ని చూడటానికి వచ్చిన మహారుషులు ఏ ఏ అంశాల మీద గోష్ఠి చేశారు వాటినన్నిటినీ చెప్పు అని అడిగారు. గోష్ఠి జరుగుతుంది యాగానికి ముందు. సూతుడు ఇలా చెప్పాడు, సర్పయాగం చేస్తున్నప్పుడు లభించిన సమయంలో బ్రాహ్మణులందరూ వేద గాథలను చెప్పారు. అందులో వ్యాస మహర్షి విచిత్రమైన మహాభారత కథను చెప్పాడు. ఆ మహాభారత కథ పాండవుల కీర్తిని ప్రకటించే కథ. అది పవిత్రమైన అంతఃకరణ గల వ్యాసుడి మనస్సు అనేటువంటి సముద్రం నుండి పుట్టింది. అందులో సమస్త శుభరత్నాలు ఉన్నాయి కనుక
ఆ కథను మనం వినాలి. కోరికగా ఉంది చెప్పు అని వేడుకున్నాడు. సూతుడు ఇలా చెప్పాడు, హంతతే కథయిష్యామి, హంతతే కథయిష్యామి మహదాఖ్యానముత్తమం కృష్ణద్వైపాయన మతం మహాభారత మాదిత. అయ్యా, తప్పకుండా చెబుతాను. గొప్పదైన ఈ భారతం వ్యాస మహర్షికి చాలా ఇష్టమైన కథ. దీనిని మొదటి నుంచి సమగ్రంగా చెబుతాను. దీనిని వినే మీకు, దీనిని వినిపించే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడని విని శ్రీ వేదవ్యాస మహర్షి యాగశాలకు వచ్చాడు. ఆ మహర్షి ముత్తాత శక్తి మహర్షి. ఆ శక్తి కుమారుడు పరాశరుడు. ఆ పరాశరుడికి కన్యగా ఉన్న సత్యవతికి యమునాద్వీపంలో వ్యాస మహర్షి జన్మించాడు. యమునాద్వీపంలో. కొంచెం ఈ కథ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. ఆయనే పాండవుల పితామహుడు. ఆయన పుట్టగానే తన ఇచ్ఛానుసారంగా శరీరాన్ని పెంచుకున్నాడు. వేదాలను, ఇతిహాసాలను అధ్యయనం చేశాడు. సామాన్యమైన అంశం కాదు ఇది, ముందుకొస్తుంది. తపస్సు, వేదాధ్యయనం, వ్రతాలు, ఉపవాసాలు, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞాలలో పొందలేని జ్ఞానాన్ని కూడా పొందాడు. వివ్యాసైకం చతుర్థాయ వేదం వేద విదాం వరః పరా వరజ్ఞో బ్రహ్మర్షి కవి సత్యవ్రత శుచి. వేదవేత్తులలో శ్రేష్ఠుడైన ఆయన ఏకరాశిగా ఉన్న వేదాన్ని 4గా విభజన చేశాడు. పర అపర బ్రహ్మాలను తెలిసినవాడు, ఇహలోక పరలోక జ్ఞానం గలవాడు, సత్యవ్రతాన్ని పాటించేవాడు, బ్రహ్మర్షి, కవి, పవిత్రుడు. శంతను మహారాజు యొక్క వంశం విచ్ఛిన్నమైపోతూ ఉంటే ఆయనే ధృతరాష్ట్రు, పాండు, విదురులకు జన్మనిచ్చి శంతనుడి సంతానాన్ని విస్తరింపజేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.